నమస్తే. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9 మీద అండ్ ఎలక్షన్ నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వడం అయిపోయింది. 6 వారాల తర్వాత మళ్ళీ హైకోర్టులో ఏం జరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా ఎట్లా అనేది మనం చూడాలి. మొత్తానికైతే మనం విశ్లేషించినప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో ఎలక్షన్స్ జరగవు అని అయితే అర్థమవుతున్నది. సో దీనికి ఒకటే ఒక పరిష్కారం, రిజర్వేషన్స్ రావాలంటే రాజ్యాంగ సవరణ అన్నది మనం ప్రధానంగా ముందు నుంచి ఫోకస్ చేస్తున్నాం. 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇంకా వేరే ఆప్షన్ లేదు అని. సరే, ఇది రాష్ట్ర పరిధిలో కూడా చేయొచ్చు, దానికి కొన్ని దారులు ఉన్నాయని చాలామంది చెప్పినా అల్టిమేట్గా తీసుకునే నిర్ణయం మాత్రం పార్లమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద అసలు ఈ రిజర్వేషన్ల అంశం తీసుకురావడము సరైన డైరెక్షన్లో సరైన దిశలో ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఇవాళ బీజేపీ కూడా అదే అంశాన్ని లేవనెత్తుతున్నది. సో మీరే చెప్పారు కదా, ప్రజలకు హామీ ఇచ్చారు కదా, మరి మీరే చేయండి, ఎట్లా చేస్తారో, అసలు మీ డైరెక్షనే సరిగ్గా లేదు అని ఇప్పుడు బీజేపీ మాట్లాడుతున్నది. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు వకులాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. బీసీ కమిషన్ చైర్మన్గా ఆయన గతంలో బీఆర్ఎస్ హయాంలో పనిచేశారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నమస్తే వకులాభరణం గారు. నమస్తే. సో మీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ అంటున్నది బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇదంతా కుట్ర చేసినాయి. ముఖ్యంగా బీజేపీ దీని వెనకాల టోటల్ కల్ప్రిట్ బీజేపీని. ఎందుకు అని అంటే, మేము 2 బిల్లులు తీసుకొచ్చినాం రాష్ట్ర అసెంబ్లీలో, గవర్నర్కి పంపినాం, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది, మేము అక్కడ 2 ధర్నాలు చేపట్టినాం, ఒకటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఇంకోటి కాంగ్రెస్ వీళ్ళ ఆధ్వర్యంలో. కానీ వాళ్ళు ఆ 9th షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సైలెంట్గా ఉండడం కాదు, ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఓపెన్గా మేము 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదని. అది నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఆర్డినెన్స్ తెచ్చినాం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టలే, అది అట్లా పెండింగ్లో పెట్టిండు. సరే, ఈయన ఆర్డినెన్స్ మీద సంతకం పెడతలేడని మేము ఒక బిల్లు తెస్తే, 2 బిల్లులు తెస్తే, అదే పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు తెస్తే వాటి మీద కూడా సంతకం పెట్టలేదు. వీళ్ళు ఇంత భయంకరంగా కుట్ర చేసిరు అన్నది మీ మీద వస్తున్న అలిగేషన్. ఇంతకు ఇంట్లో కుట్రదారులు ఎవరు, స్వచ్ఛందంగా లేకపోతే చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పద్ధతులు కరెక్ట్ చేస్తే గవర్నర్ గారు ఆపినా, రాష్ట్రపతి గారు బిల్స్ ఆపినా, సుప్రీంకోర్టు ఉన్నది మనకి. సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఎక్కువ రోజులు పట్టుకోవడం వీలు కాదు, మీరు వాటిని వెంటనే క్లియర్ చేయండి అని చెప్పేసి ఆ మధ్యకాలంలో రాజ్యాంగ ధర్మాసనం తమిళనాడు విషయంలో చాలా క్లారిటీగా ఇచ్చింది. అదే 3 నెలలు ఇవాళ కూడా చీఫ్ జస్టిస్ గారి యొక్క బెంచ్ దీని మీద సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి, మొన్నటి వరకు నడిచాయి. అది రిజర్వ్లో ఉంది. కాబట్టి న్యాయస్థానాలు ఉన్నాయి కదా. తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర ఏమిటనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే, రాష్ట్రపతి గారు సంతకం పెట్టకపోతే దాంట్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయం ఏముంటుంది? రామచంద్రరావు గారు మాట్లాడింది కూడా పద్ధతులన్నీ కరెక్ట్ చేస్తే అది నిలబడుతుంది అనేటువంటి ఆయన అడ్వకేట్గా మాట్లాడినాడు. ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక అడ్వకేట్గా మీరు 50% క్యాప్ దాటడానికి చేసినటువంటి పద్ధతులు ప్రామాణికంగా లేవు కాబట్టి 42% ఎట్లా చేస్తారు? ఇది 42, అవి ఒక 30 కలిస్తే 70 దాకా పోతుంది కదా. 70 ఎట్లా చేయగలుగుతారు? దేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఒక విద్యా ఉద్యోగ రంగాల్లో తమిళనాడులో మినహా రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఆఫ్టర్ 1994 9th షెడ్యూల్లో ఒక్కటి కూడా కలవలేదు తమిళనాడు. తర్వాత ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది, మరి ఇన్ని పడితే దాన్ని కలుపుకోవాల్సిన అవసరం ఉండే కదా. కులగణన కూడా దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే కదా. రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉండే కదా. ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఏమున్నది అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు 9వ షెడ్యూల్లో పెట్టలేదు, 9వ షెడ్యూల్లో పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వలేదు, దానికి భారతీయ జనతా పార్టీ కారణం అంటే ఇది వీళ్ళు పంపించినటువంటి బిల్లు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్ 4 పంపించింది. ఎప్పుడు పంపించారు? వాళ్ళు 17 మార్చి 2025 పంపించారండి బిల్ 3, బిల్ 4. ఈ బిల్ 4లో వీళ్ళు ఏం కోరినారండి? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. వీళ్ళు ఏం కోరినారు? 31C కింద ఈ బిల్లుకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని కోరిండ్రు. 9th షెడ్యూల్లో పెట్టమని కోరలేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇక్కడి మంత్రివర్గం కానీ ఇక్కడ ఇరు చట్టసభల్లో కానీ ఏనాడు కూడా 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి
ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు కానీ లేదా ఈ బిల్స్ పంపించినప్పుడు దీనిలో 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పినట్టు కానీ దీనిలో లేదు. 31C అంటే ఏమిటి? ఈ బిల్స్ ఎవరైనా కొట్టేయకుండా ఉండడానికి రక్షణ ఇవ్వమని కోరినారు. ఇంకెందుకు ఇప్పుడు బిల్స్? మీరు ఎప్పుడైతే ఈ బిల్స్ ఇక్కడ రాష్ట్రపతి గవర్నర్ గారి చేత ఆమోదింపజేసి ఈ బిల్స్ ఆమోదింపబడిన తర్వాత చట్టమైనాక ఈ చట్ట ప్రకారం ఇవాళ నిన్న మొన్న తీసినట్టు జీవో తీసి అమల్లోకి తెచ్చినప్పుడు ఇబ్బంది ఏర్పడితే అప్పుడు మళ్ళా మీరు అసెంబ్లీలో పెట్టుకొని 9th షెడ్యూల్లో పెట్టమని పోతే అయిపోయేది. కానీ ఇది 31Cలో పెట్టమని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసుడు, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసుడు, ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పుకోవడం, ఇది ఎవరిని హాస్యాస్పదంగా మారుస్తున్నారు? ఎవరిని మీరు తప్పుదో పట్టిస్తున్నారు? మేము అడుగుతున్నాం 31C కింద అడిగినారే తప్ప 31B కింద 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కోరలేదు. మీరు చెప్పేది ఉంటే అప్పుడే మేము పెట్టిస్తాం అవసరం అయితే. రఘు గారు నేను మీ ఛానల్లోనే చెప్పిన, మీకే ఇచ్చిన ఫస్ట్ అది. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకటే అడగాలి, అడగంది అమ్మాయిని అన్నం పెట్టది, దీన్ని పద్ధతి ప్రకారం బొమ్మని చెప్తాము. పద్ధతులన్నీ నువ్వు పాటించకపోతే ఇబ్బంది కలిగేది మీకు. ఇవాళ మేము సహకరించలేదు, ఎక్కడ సహకరించలేదు ఒకటి అడుగుతానండి. ఈ పాయింట్ మేము ఆగిపోవడం కాదు, ఈ పాయింట్ వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. నా పాయింట్ అది కాదు. ఈ 31Cలో పెట్టడం వల్లనే బీజేపీ సరే రాష్ట్రపతి 9th షెడ్యూల్లో పెట్టడానికి పార్లమెంట్ కు పంపలేదు, అంతేనా? అట్లా కాదండి. ఏదైనా కానీ రాష్ట్రపతి గారి దగ్గరికి పోయిన తర్వాత రాష్ట్రపతి గారు వారి దగ్గర ఒక లా డిపార్ట్మెంట్ ఉంటుంది, మినిస్ట్రీస్ కన్సర్న్ మినిస్ట్రీస్ అడుగుతారు. వారు ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ పొరపాట్లను సరిదిద్దండి అని వెనక్కి వస్తుంది. ఈ బిల్ 3, బిల్ 4 కూడా వెనక్కి వచ్చినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా పెడుతున్నది. ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినాయి, మధ్యలో వెనక్కి వచ్చినాయి. దీనిలో కొర్ర వేసి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మీరు బిల్స్ వస్తే మీరు బయటికి చెప్పడం లేదు. ఏంటంటే అది రొటీన్ ప్రాసెస్ ఉంది, వస్తుంది పోతాయండి. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినాయని మీకు ఇన్ఫర్మేషన్ బహిరంగంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. మేము చెప్పేది ఏమున్నది అంటే వెనక్కి రావడం అంటే దేనికోసం వచ్చినాయి? దీనిలో కొర్రేసి పెట్టారు. ఎందుకు కొర్రేసి పెట్టారంటే ఈ 50% దాటాలంటే దానికి కావాల్సినటువంటి ప్రామాణికమైనటువంటి గణాంకాలతో కూడినటువంటి నివేదికలు నువ్వు ఇవ్వాలి. మీరు డెడికేటెడ్ కమిషన్ అని చెప్పుకుంటున్నటువంటి నివేదిక కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి సర్వే నివేదిక కావచ్చు, ఆమోదించడం అని చెప్పి మార్చి 6న ఆమోదించడం అని చెప్పుకున్నారు 2025న. మరి ఆమోదించినటువంటివి శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఎందుకు టేబుల్ చేయలేదు? పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? గౌరవ హైకోర్టు నిన్న అదే అడిగింది, మీరు కూడా వినుంటారు. పబ్లిక్ డొమైన్ లో పెట్టినారా, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసినారా రిపోర్ట్స్ అంటే నేను రేపు అడిగి తెలుసుకొని చెప్తా అని సింగ్ గా అన్నారు. మీరు చూసారు, నేను చూసిన. కాబట్టి నోటిఫై దాని గురించి కాదండి, దీని గురించే వారు ఏమన్నారు, మీరు ఏమన్నారు, ఈ యొక్క రిపోర్ట్స్ ను మీరు అక్కడ పెట్టినారా, నోటిఫికేషన్ గెజెట్ పబ్లికేషన్ ఇచ్చారా అనేది ఒక క్వశ్చన్ అడిగారు. ఈ రిపోర్ట్స్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసినారని 4th క్వశ్చన్ అడిగారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మేము మొదటి నుండి కూడా ఏం చెప్పినాము, మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి కాదు, ఒక స్వచ్ఛందమైనటువంటి కమిషన్ ద్వారా చేయించండి. ఈ కార్యక్రమం చేసి మీరు నివేదికను కనుక సమర్పిస్తే రేపు మీరు ఎవరు ఆపలేదు దాన్ని. భారతీయ జనతా పార్టీ ఆపడానికి సిద్ధం ఉండదు, బీఆర్ఎస్ ఉండదు, ఎవరు ఉండరు. కాబట్టి మీ తప్పిదాలను, మీ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి భాజపా ఎందుకు కారణం అయితే చెప్పండి. మీరు అఖిలపక్షం తీసుకుపోయినరా? మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ధర్నాగా చేసింది తప్ప మీరు అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని పోయి గౌరవ ప్రధానమంత్రి గారినో, గౌరవ రాష్ట్రపతి గారినో, గౌరవ హోంమంత్రి గారినో కలిసే ప్రయత్నం చేసిండ్రా, కల్పించే ప్రయత్నం చేసిండ్రా? ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు? ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా మహారాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కులగణన చేస్తున్నామని చెప్పి ఓట్ల కోసం ప్రయత్నం చేసిరు. ఇవాళ బీహార్ లో మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మీద ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు ప్రేమ లేదా? నా క్వశ్చన్ స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అండి. 9th షెడ్యూల్లో పెట్టడం మినహా, రాజ్యాంగ సవరణ చేయడం మినహా పార్లమెంట్లో వేరే మార్గం ఉందా ఈ 42% అమలు చేయడానికి? లేదు లేదు లేదు. మరి అవునండి, ఆ ప్రక్రియ అదొకటే కదా. అవునండి సార్, అది కావాలంటే ఊరికనే అవుతుందా? నీ నివేదికలు కరెక్ట్ ఉండద్దా? కులగణన చేసినామని చెప్తా. కులగణన ఎవరు చేసింది సార్? కులగణన ఎవరు చేసిండ్రు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు చేసింది? అది ప్రభుత్వం, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసిందండి. ప్లానింగ్ డిపార్ట్మెంట్. మరి మేము మా బీసీల లెక్కలో 2014లో, 2018లో, 2019లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీమ్, NSSO, సమగ్ర కుటుంబ సర్వే, మిగతా చాలా సంస్థలు చేశాయి. ఆనాడు చేసినప్పుడే 56%, 59%, 60% ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్తే నువ్వు ఇవాళ చేసిన దాంట్లో మా 46% ఉంటుందా?
సరే 42% No, sir, no. 42 దగ్గర అవునండి, అంటే నువ్వు 42 తగ్గట్టుగా ఉంటావా? 42 అంటే ఒక 4% తక్కువ ఉన్నావా? అట్లా కాదు కదండి. ఇవాళ మేము ఎంతమంది ఉన్నాము? ఇప్పుడు అంతకంటే రావు గారు నేను ఏమంటున్నానంటే పద్ధతులు ఉంటాయి. ఇవాళ తమిళనాడు విషయం ఆలోచిద్దాం. తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాళ్ళు అప్పుడు ఏం చేసినారు? ఒక అంబాశంకర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను 22 మంది నిపుణులైనటువంటి సభ్యులను పెడితే 2 సంవత్సరాలు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేశారు. ఈయన మాదిరిగా ఒక జివో 49 ఎట్టిచ్చినండి? జివో 49 అనేటువంటిది బీసీ వెల్ఫేర్ నుండి ఇచ్చినారు. బీసీ వెల్ఫేర్ నుండి ఒక్క 1 మ్యాన్ కమిషన్ ఇచ్చిండ్రు. కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ చేయమన్నారు. ప్రతి గ్రామం వరకు వెళ్లి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అధ్యయనం చేయడానికి నిపుణత కలిగినటువంటి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన దాని ప్రకారం వీళ్ళు వేసింది ఏంటండి? ఒక్క పూసాని వెంకటేశ్వరరావు అనేటోతో ఈ బీసీ వెల్ఫేర్ నుండి ఇచ్చిండు. దేనికి పనికొస్తుంది? కమిషన్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్. దిస్ ఇస్ నామినేటెడ్ అపాయింటెడ్ బై ది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఈ కాయిదానికి ఏం ప్రామాణికత లేదు. దీంట్లో బీజేపీ పాత్ర ఏమున్నది? నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించావు. నువ్వు లెక్కలన్నీ తప్పు చేసినావు. నేనే కాదు, కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిరంజీవులు గారు, ఈశ్వరయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అందరూ చేయొచ్చు. ఒక నిమిషం, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఎవరితోనైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేనేమంటున్నానంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం ద్వారా దానికి ఉండాల్సినటువంటి శాంటిటీ పోయింది. సో అది ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా చేసినటువంటిది కాదు. తర్వాత 50% దాటాలన్నప్పుడు ఈ డెడికేటెడ్ కమిషన్ క్వాసి జ్యుడిషియల్ బాడీ అయి ఉండాలి. ఎందుకంటే నేను బీసీ కమిషన్ చైర్మన్ గా డెడికేటెడ్ కమిషన్ చేసిన వాడిని కాబట్టి చెప్తున్నా. అన్ని రాష్ట్రాల యొక్క స్థితిగతులను చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా. ఒక 50 చేసినాం అనుకోండి, ఇది పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు. దీనికి క్వాసి జ్యుడిషియల్ నేచర్ ఉంటే సమన్ టు ఎనీబడి. ఏ సమాచారం అయినా క్వాసి జ్యుడిషియల్ నేచర్ ఉన్నటువంటి సంస్థ అయితే సమాచారాన్ని తెప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ మల్టీ మెంబర్ కాదు, ఆయన ఒక్కరికే ఇచ్చిండ్రు. ఆయన ఎక్కడ తిరగలేదు. ఈ యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్వే యొక్క సమాచారాన్ని లోపల తీసుకొని ఓ నివేదిక ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండో మనకి ఇంతవరకు తెలియదు. 2 నివేదికలు ఇచ్చిందని చెప్తున్నారు. ఇదే డెడికేటెడ్ కమిషన్ 2 సార్లు వేసిండట. ఒకసారేమో జీవో 49 ద్వారా అంటారు, ఒకసారి జీవో 2 ద్వారా వేసినంటారు. ఒకటేమో ఈ లోకల్ బాడీస్ సంబంధించిందని చెప్పిండ్రు, ఒకటేమో విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి నివేదిక తీసుకున్నాం అన్నారు. ఆ విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది కూడా ఫిబ్రవరిలో వేసిండ్రు, మార్చి 6 లోపు ఆమోదించారు. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తున్నారు, రైట్? అది అడుగడుగునా మీకు కనబడుతున్నది. మేము చెప్పినాం. మీరు ఇండివిజువల్ గా మీరు మా ఇంటర్వ్యూలో ఇంకో దగ్గర మీరు ఒక నిమిషం పార్టీ అఫీషియల్ గా ఇగో మీరు ఈ రకంగా వెళ్తున్నారు, ఈ రకంగా వెళ్తే పార్లమెంట్ లో అక్కడ చట్టం సవరణ ఇదంతా కూడా సాధ్యం కాదు, ఇగో ఈ రకంగా ప్రయత్నం చేయండి, మేము రెడీగా ఉన్నాం ఇవ్వడానికి అని చెప్పే ప్రయత్నం చేయాలి. కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ అనేది ప్రభుత్వానికి ఉండాలి. అరే వాళ్ళు తప్పులు చేస్తారు, చిత్తశుద్ధి లేదు చేయాలని కాదు. చిత్తశుద్ధి లేదు, నితీష్ కుమార్ గారు బీహార్ లో ప్రతిరోజు విపక్షాలకు లేఖలు రాసిండు. ఇది మొత్తం జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఆయన అఖిలపక్ష సమావేశాలు పెట్టి చెప్పిండు. దాని తర్వాత ఇది నిలబెట్టుకోవడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఆనాడు తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ గారి ప్రభుత్వం బీజేపీలో లేరు, అయినప్పటికీ అందరినీ తీసుకుపోయి ప్రధానమంత్రి గారిని కల్పించారు. పరిణామ క్రమంలో నితీష్ కుమార్ గారు తేజస్విని విడిపోయి బీజేపీలో ఎన్డీఏ భాగస్వామ్యం కావచ్చు, కానీ ఆయన ఏనాటికి ఆనాడు అఖిల పక్షాన్ని కాన్ఫిడెన్స్ లో తీసుకొని సుమారు 100 సార్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం కసరత్తుకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి నోడల్ మంత్రి గారు ఎవరని నేను అడుగుతున్నా. ఏ సమస్య ఉత్పన్నమైనా పరిష్కారం చేయడానికి ఏ మంత్రి గారు దీని మీద పనిచేసిండని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశం ఈయన రేవంత్ రెడ్డి గారు పెట్టిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఇది జరగడానికన్నా ముందే బీహార్లో వాళ్ళు చేసినటువంటి కసరత్ అంతా కూడా అది జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారు. దాని ఆధారంగా వాళ్ళు బిల్లు తయారు చేసుకున్నారు. ఆ బిల్లు చట్టం అసెంబ్లీలో దాన్ని ఆమోదింపజేసుకొని గవర్నర్ గారికి పంపించిన తర్వాత అది చట్టం అయితే 65% ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో చట్టాన్ని తీసుకపోతే ఆ చట్టము బీసీ కమిషన్ ఆమోదం లేదు, డెడికేటెడ్ కమిషన్ లేదు.
కాబట్టి ఈ యొక్క ఇదంతా కూడా ఒక జిఏడి ద్వారా మీరు జయించారు కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి ఆ చట్టాన్ని పాట్నా హైకోర్టు సెటిసైడ్ చేసింది. అవును, వాస్తవం. ఆ విషయాలని తెలిసి కూడా మనం నువ్వు బీహార్ మోడల్లోనే ఎట్లా పోతావు? బీహార్ అధికారులను పిలిపించుకొని ఇక్కడ కూర్చోబెట్టుకొని మాట్లాడిన తర్వాత కూడా నువ్వు బీహార్ మోడల్లో పోయినావంటే బీసీలకు మోసం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కదా. నేను అంటున్నా అన్ని పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయి అంటున్నా. నేను వాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు, వాళ్ళు సైడ్ ట్రాక్ లో. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, మిగతా పార్టీలు ఎట్లున్నాయి, మీరు కానీ ఇంకో పార్టీ వాళ్ళు ఎట్లున్నారంటే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. వాళ్ళు ఎంత తప్పు చేస్తే మనకు అంత అడ్వాంటేజ్ అవుతుంది. నేను అందరి తరఫున వకాలు తప్పించుకోవాలి. ఎట్లా సాధ్యమైంది సార్? ఎవరు అడిగినారు, ఎవరు పోరాటం చేసినారు, ఏ పార్టీ అడ్డుకున్నది? చాలా ప్లాన్ గా పగడ్బందీగా లోపల మొత్తం కంప్లీట్ నేనేమంటున్నానంటే అధికారం నీ చేతులు ఉన్నది. గతంలో ఆ ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి నువ్వు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయట పెట్టలేదు అన్నావు. ఆయన ఊరు పట్టిన చూమంతర చేసింది అన్నావు, ఒప్పుకుందాం. ఇవాళ నేనంటున్నా అధికారం నీ చేతిలో ఉంటే నువ్వు డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధంగా వేయలే, నువ్వు సర్వే చట్టబద్ధంగా చేయించలే. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఒకవేళ గనక కరెక్ట్ రిపోర్ట్ ఎవరి ఇవ్వాలి? డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు ఇవ్వాలి. నువ్వు మళ్ళా మధ్యలో ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఉత్తర్వు ఇచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నిపుణులైనటువంటి వాళ్ళందరినీ పెట్టినావు. దాన్ని కూడా చట్టబద్ధంగా తీసుకురాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏదీ లేదు. అంటే నువ్వు ఒక ఉత్తర్వు ఇస్తే, ఒక ఉత్తర్వు ఇవ్వడం ద్వారా చట్టబద్ధం కావాల్సినటువంటి అంశాన్ని కూడా 2 లైన్లు టైం కొట్టించేటటువంటి ఉత్తర్వులు కూడా నువ్వు ఇవ్వలేదంటే నీకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉన్నదా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. వేరే వాళ్ళని తిట్టుడు పక్క పెట్టు. ఇవాళ నిన్న నువ్వు జరిగినటువంటి 2 రోజుల వాదాల్లో ఏమైనా మీకు కనబడ్డదా? ప్రభుత్వం తప్పిదాలు చాలా స్పష్టంగా ఆయన అభిషేక్ మను సింఘ్వి చాలా సీనియర్ అడ్వకేట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. మరి ఎంత ఇచ్చారేమో తెలియదు కానీ చాలా సీనియర్ అడ్వకేట్ ని తీసుకొచ్చి పెట్టారు కదా. అదే సార్, ఏమైంది మీరు విన్నారు కదా, మీరు చెప్పండి. ఏం లేదు, నాకు చెప్పండి. నేను అడుగుతాను దాని మీద. కాదు సార్, స్టే ఇచ్చి పక్క పెట్టు. ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగింది చెప్పండి. ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు కదా, ఏం చెప్పాడు? ప్రభుత్వ వాదన తను గట్టిగానే వినిపించింది. ఎక్కడ వినిపించాడు? రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నాడు. అవును, డెడికేటెడ్ కమిషన్ ఎట్లేసి నన్ను అడిగిండ్రు కదా, పబ్లిక్ డొమైన్ లో పెట్టిందని అడిగిండ్రు కదా, గెజెట్ నోటిఫికేషన్ అసలు ఇచ్చారా లేదని అడిగిండు కదా. దాని దగ్గర ఆయన దగ్గర సమాధానం ఉన్నదా? ఆయన అట్లా మాట్లాడితే రవికుమార్ వర్మ గారు ఎక్కడో ఎంఆర్ బాలాజీ కేసుకు పోయి జనాభా మించి రిజర్వేషన్ ఉన్నాయని సుప్రీంకోర్టులో వాదించాల్సింది హైకోర్టులో వాదించాడు. కాబట్టి ఇవాళ వాదించాల్సినటువంటి వాదనలు న్యాయబద్ధంగా నిలబెట్టేటటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళ ఇద్దరు కూడా చేయలేకపోయారు. నాకు ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఈ జీవో ద్వారా అవ్వదని ముందు నుంచి నెత్తినోరు మొత్తుకుంటున్నారు చాలా మంది. అవును, బయట అందరూ మాట్లాడారు. జీవోతో కుదరది, అయ్యేది కాదు, పార్లమెంట్ చేయాల్సింది అల్టిమేట్ అని మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడు ఆ పార్లమెంట్ చేయాల్సినటువంటి ప్రక్రియలో వాళ్ళు మిమ్మల్ని కానీ ఇంకోరిని కానీ అప్రోచ్ అవ్వలేదు, జనాల్ని సమీకరించి పోరాటం చేసిన పరిస్థితి లేదు. అంటే అంత కొల్యుడైపోయి ఒక దగ్గర చేరి మీరు కాదు పార్టీలన్నీ ఆయా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి కదా. సరే, ఏదో చేసినాం, కొట్టినట్టు చేస్తారు, ఏడ్చినట్టు చేస్తారు, కోణంలో ఉన్నదా? మనం ప్రాక్టికల్ గా మాట్లాడదాం. అందరి మీద మూకమ్మడిగా మనం అందరి మీద ఒక ముద్ర వేయలేము. నేనేమంటున్నాను, మీరు 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినరా? అడిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసిందా? అది వాళ్ళ కావాలి. ఇప్పుడు 31C లో పెట్టడం తప్ప అంతే కదండి, 100% తప్పండి. లీగల్ ఒపీనియన్ ఏం అవసరం లేదు, నాకు అంతకన్నా ఎక్కువ తెలుసు. నేను చెప్తున్నా కదా, నేను దానిలో పనిచేసినోనే కదా. ఇవన్నీ నేను అందరి ముందు అన్ని మీటింగ్లలో మాట్లాడినాయి కదా. నన్ను ఒక్కరు కూడా ఇంతవరకు నువ్వు చేసింది తప్పని ఎవరు అనోళ్ళు లేరు. నేను ఏమంటున్నాడు, ఒపీనియన్ నేను చెప్పేది తప్పైనప్పుడు కదా. 31B అనేటువంటిది 9th షెడ్యూల్ సంబంధించింది. 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమున్నది? ఒకవేళ 31B అని అక్కడ మెన్షన్ చేసి ఉంటే మీరు ఇమీడియట్ గా ఆగమేఘాల మీద మీరు చర్చ పెట్టి పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టేవాళ్ళ. పెట్టాలండి. చెప్పాలి కదా, నువ్వు పెట్టక దెబ్బలు అయిపోయేది జరిగి ఉంటే ఎలా ఉంటుందని వాళ్ళతో మాట్లాడుతున్నా. మీరు ఉభయ సభల్లో ఈ బిల్ 3, బిల్ 4 పెట్టినారు. అప్పుడు బీజేపీ సపోర్ట్ చేసిందా? మొన్న మీరు ఏం చేసినారు? పంచాయరాజ్ చట్టంలో సవరణ తీసుకొచ్చిండ్రు, 50% సీలింగ్ తీసేసారు. ఆ రోజు ఉభయ సభలో బీజేపీ సపోర్ట్ చేసింది కదా.
ఎక్కడ సపోర్ట్ చేయలేదు ఇక్కడ స్టేట్ లో అవును సపోర్ట్ సార్. ఇప్పుడు నీకు అది ఎంత తెలంగాణ నేనేమంటే తెలంగాణ ఉద్యమంలో Yes. తెలంగాణకి మేము సపోర్ట్ చేస్తున్నామని ఇక్కడ ఉన్న నాయకులు చెయ్యెత్తిర్రు, నిలబడ్డారు, అంతా అవును. ఆమోదించినారు. సెంట్రల్ కి వెళ్ళిన తర్వాత ఎవరి మళ్ళీ లైన్ వాళ్ళదే. ఎక్కడ లైన్ అయిందండి? అంతే కదా. బీజేపీ పార్టీ ఎంత మద్దతుగా నిలబడింది? సుష్మా స్వరాజ్ గారు మాట్లాడలేదని ఎవరైనా అనగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర లేదని ఎవరైనా చెప్పగలుగుతారా? సుష్మా స్వరాజ్ గారి పాత్ర లేదని చెప్పగలుగుతారా? కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయకుండా బీజేపీ మాకు అంగీకరిస్తున్నది. ఇవాళ మరి బీహార్లో ఏ పార్టీ ఉన్నది? బీహార్లో పాట్నా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని సెటిసైడ్ చేసింది, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. మరి సుప్రీంకోర్టు చెప్పి మేము ఇప్పించవచ్చు కదా. మధ్యప్రదేశ్ లో రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. అదే నితీష్ కుమార్ మీతో కలిసిండు కాబట్టి ఆగిపోయింది అంటున్నారు. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరే ఉన్నారు కదా. లేదు అదే అంటున్నా నేను, ఇప్పుడు స్టే చేయొచ్చు కదా. ఎంత 2 రోజులు అయిపోయింది ఆ పని. అదే అంటున్నాను. కాదు, నితీష్ కుమార్ కి ఇష్టం కొట్టివేసిన బీజేపీతో కలిసిండు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదని సైలెంట్ అయిపోయింది. కాదు ఆయన వల్లనే వాళ్ళ కులగణన జరగాలనేటువంటి పెద్ద ఉద్యమం వచ్చింది. ఈ దేశంలో కులగణన అనేటువంటిది భారతదేశంలో తొలిసారిగా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయబోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరు చేసింది చెప్పండి? నెహ్రూ గారు చేసిందా? ఇందిరాగాంధీ చేసిందా? రాజీవ్ గాంధీ చేసిందా? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి మినిస్ట్రీస్ ద్వారా చేయించి దాన్ని సర్వేగా మార్చారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాహుల్ గాంధీ ప్రెజర్ వల్ల వచ్చింది. నువ్వు రాహుల్ గాంధీ ఇవాళ ప్రెజర్ ఎందుకండి? 10 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు కదా. నువ్వు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన చేసే అధికారం నీకు ఉన్నప్పుడు కులగణన డిపార్ట్మెంట్ నుండి కాకుండా మీరేం చేసినారు? రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ వాళ్ళు చేయించారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టినారు. దాన్ని మళ్ళీ బయట పెట్టలేదు. ఆ యూపీఏ 2 ప్రభుత్వంలో మేము చేసినటువంటి సర్వే వివరాలు బయట పెట్టకపోవడం తప్పని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒప్పుకుంటారు. మండల్ కమిషన్ జడ్జిమెంట్, ఇందిరాసాని జడ్జిమెంట్ వచ్చినప్పుడు బీపీ సింగ్ గారు పెట్టినప్పుడు ఈ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? సమాజాన్ని పీస్ మీల్ చేయడానికి రిజర్వేషన్ అని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినారు. కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ ఆపింది ఎవరు? మండల్ కమిషన్ ఆపింది ఎవరు? సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ చరిత్ర మండల ఉద్యమాన్ని అవునండి. సుప్రీంకోర్టులో కులగణనకి వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది ఎవరండి? వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నారు. అది ఓకే సార్. ఇవాళ అల్టిమేట్ గా సుప్రీంకోర్టులో ఏం జరిగింది? అల్టిమేట్ గా ఇందిరాసాని కోర్టులో ఇందిరాసాని జడ్జిమెంట్ లో ఏం జరిగింది? ఈ దేశంలో 27% ఓబీసీ రిజర్వేషన్ ఉండాలన్న తర్వాత అందరు నోరు మూసుకుని ఒప్పుకున్నారా లేదా? కాబట్టి ఇవాళ న్యాయస్థానాల్లో నిలబడడానికి కావాల్సినటువంటి పద్ధతులు మీరు పాటించకుండా కేవలం మసిపూసి మారేడికాయ చేసి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఇవాళ డెడికేటెడ్ కమిషన్ ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయాలి. ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారానే సర్వేను సమగ్రంగా చేయించాలి. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టు, నీ సుదర్శన్ రెడ్డి కమిటీని పక్కన పెట్టు, నీ వెంకటేశ్వరరావు పక్కన పెట్టు. నువ్వు దీన్ని నిర్ధారించు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఆ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం లెక్కలది, వారి యొక్క జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేయి. 2 నెలలు చేయొచ్చు, 2 నెలల లోపల చేయండి. ఇప్పుడు బ్రహ్మాండంగా అధిక అవకాశం ఉన్నది కదా. ఇది చేసిన తర్వాత దీని ఆధారంగా అప్పుడు ఈ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నివేదికలు, విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి నివేదికలు, మేము ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మా రాష్ట్రంలో 56% జనాభా ఉన్న ఇన్ని కులాలు ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్నారని చెప్పి సమగ్రంగా నువ్వు దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ 2 హౌజులలో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్ పెట్టామని చెప్పి నువ్వు పంపు. అక్కడ అందరం మేము ఎంబడి ఉంటాం. కాబట్టి ఇవాళ మీరు చెయ్యకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ మీరు కేవలం రాజకీయ డ్రామాలు చేస్తూ మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తారు. ఇవాళ మీరు ఎంతమంది అన్నారు కదా, మొదటి ధర్నా చేసినప్పుడు అసెంబ్లీలో ఈ బిల్స్ ఆమోదించి గవర్నర్ గారు కూడా పోకముందే ఈ 31C కింద పెట్టాలని చెప్పినటువంటి ఈ యొక్క బిల్స్ గవర్నర్ గారికి పోకముందే అక్కడ ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర 9వ షెడ్యూల్ పెట్టమన్నారు. అందరు నవ్వుకున్నారు. 9వ షెడ్యూల్ ఎట్లా పెట్టమన్నారు? మా దగ్గర అసలు రాకముందు మమ్మల్ని డిమాండ్ చేయడం అని. కాబట్టి వాళ్ళ బీజేపీని మీరు దోషిగా చూపించి పప్పం గడపాలనుకుంటే ప్రజలకు అర్థమవుతలేదా? ఇవాళ బీహార్ లో ఫస్ట్ సర్వే చేద్దాం వేసారు, సర్వే చేసిన దగ్గర బయట పెట్టద్దని చెప్పారు, బయట పెట్టిన తర్వాత చట్టం చేసిన తర్వాత చట్టాన్ని కొట్టేయించారు. ఇక్కడ ఎవరండి మా బీసీ సంఘాలు ఎవరండి మీకు పోయింది? ఏ రాజకీయ పార్టీ ఇవాళ దీన్ని వ్యతిరేకించినా చెప్పండి. బీజేపీ యొక్క పాత్ర ఏమన్నా చెప్పండి. ఇవాళ మాధవరెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ ఎవరికి సంబంధించిన వాళ్ళు? గతంలో కేసులు వేసిన వాళ్ళు, ఇప్పుడు కేసులు వేసిన వాళ్ళైనా ఎవరికి బంధువులు, ఎవరి దగ్గర పోయినరు, ఎవరితో బొమ్మలు దిగినరు. కాబట్టి తప్పంతా మీ దగ్గర పెట్టుకొని భారతీయ జనతా పార్టీ చేయడం లేదంటే ఇంకో ముచ్చట కూడా నేను చెప్తున్నా.
శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నప్పుడు హైకోర్టు ఇదే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా వేసి ఎక్కడ మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ కొట్టివేస్తే ఆయన ఎకనామిక్ ఫోరం ఏది ఎక్కడ జరుగుతుంది ఎకనామిక్ ఫోరం మీటింగ్ కూడా పోకుండా మొత్తం నివేదికను తయారు చేసుకుని ఢిల్లీకి పోయి సాలిసిటర్ జనరల్ ద్వారా వాదోపవాదాలు వినిపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. అంతకుముందు కొట్టేయడం జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వం అక్కడ మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వమే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే. మరి మేము చెప్తే అందరూ అడ్వకేట్లు వింటారు, లాయర్లు వింటారు, జడ్జిలు వింటారు, గవర్నర్లు వింటారు, రాష్ట్రపతులు వింటారు. ఎందుకోసం కాలేదు? ఈ విధంగా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నది. మహారాష్ట్రలో కూడా గతంలో ఏక్నాథ్ షిండే, ఇప్పుడు ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి, ఈయన ఫడ్నవీస్ ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న సవరణలు కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలే. మళ్ళీ వాళ్ళు సర్వసమర్థంగా మొత్తం గణాంకాలు పూర్తి చేసి డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదిక ఇచ్చి ఆ నివేదిక మీద సుదీర్ఘమైన అధ్యయనం చేసి సుదీర్ఘమైన చర్చలు వాదోపవాదాలు జరిగిన తర్వాతనే సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. మరి అక్కడ కూడా మరి మహారాష్ట్రలో మా ప్రభుత్వమే, కేంద్రంలో మా ప్రభుత్వమే కదా, మరి అది ఎందుకు సాధ్యం కాదు? ఈ విధంగానే చాలా రాష్ట్రాల్లో కూడా హైకోర్టులు కొట్టివేస్తున్నాయి. కాబట్టి పద్ధతులు కనుక నువ్వు చక్కగా పాటిస్తే, కోర్టులలో నిలబడేటట్టు నువ్వు పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. భట్టి పొన్నం ప్రెస్ మీట్ లో కూడా భట్టి విక్రమార్క ఏమన్నారు, సుప్రీంకోర్టు చెప్పినట్టు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఇంతకాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మేము ఓకే అయింది అన్నట్టుగానే మేము భావించే మేము జీవో ఇచ్చినామని చెప్పినారు. కాదండి, ముందుకెళ్తున్నామని కాదండి. నువ్వు ఎన్నడు పంపినావు? 31 ఆగస్టు నాడు పంపినావు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇంకా పూర్తి కాలే. 3 నెలలు కూడా కాకముందే ప్రీమెచ్యూర్ ఎట్టిస్తావండి నువ్వు? తర్వాత నేను అంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి తమిళనాడుకి ఎట్లయితే ఇచ్చినావో మాకు కూడా ఆర్డినెన్స్ బిఫోర్ కాదు. ఇప్పుడు నిన్న పంపింది ఆర్డినెన్స్ పక్క పెట్టండి. ఆర్డినెన్స్ వాల్యూ లేదు. నేను నిన్న పంపిన బిల్లులు ఏవైతే 31 ఆగస్టు పంపినావో, పంచాయరాజ్ చట్టంలో మార్పులు సీలింగ్ చేయమని పంపినావో 3 నెలలు కూడా కాలే కదా. మరి 3 నెలలు కాకముందే ఈ జీవో మళ్ళీ 9 జీవో ఎందుకు? చట్టంలో 50 దాటద్దని ఉన్నాక నువ్వు 50 దాటదని ఈ జీవో ఇచ్చినాక ఎవరి మాట జీవోలు తీసుకోకుండా ఎందుకు? ప్రీమెచ్యూర్ ఇంత తొందరపడి 20 రోజులు అవుతాయి అయిపో కదా. 3 నెలలు కాగానే రిటర్న్ మాడమేస్ వేసుకొని మరి తమిళనాడుకి ఎట్లా ఇచ్చినావు నాకు కూడా ఇవ్వండి, డీమ్ టు బి అసెంట్ అని చెప్పి మీరు గౌరవ సుప్రీంకోర్టు చెప్పారు కదా అని చెప్పి నువ్వు అడిగితే సుప్రీంకోర్టు ఇచ్చేది కదా. అంటే మీరు ఎవరిని తప్పుదో పట్టిస్తారు? మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ దోషి నిలబెట్టే కుట్రపూరితమైన ఆలోచన తప్పది ఏమైనా కనపడుతుందా? 100% అండి. ఊరికనే 42% ఇచ్చేయలేదు. బీజేపీనో వానో వీనో తిట్టాలి, ఈ బీజేపీ గవర్నర్ చేయనిస్తలేదు, అక్కడ రాష్ట్రపతిని చేయనిస్తలేదు అంటారు. అసలు నీ తప్పు నీ దగ్గర పెట్టుకొని 3 నెలలు కాకముందే నువ్వు జీవో ఎట్టిస్తావు. 3 నెలలు అయినా నీ గవర్నర్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు పోతే ఆర్డర్ వస్తుంది. దీనిలో బీజేపీ ఎక్కడ అడ్డం పడుతుంది నీకు? కాబట్టి తప్పులు నువ్వు చేస్తున్నావా? 42% నిలబడదని చెప్పి నువ్వు చేస్తున్నావా? నీ సర్వే చేస్తున్నప్పుడు లంబా చోడ పెడితే కూడా మేము ఎవరైనా మాట నోరు మూసుకొని ఉన్నాం, వద్దులే ఆగిపోతుందని. బీసీ వర్గాల పక్షాన ఎప్పుడైనా సూచనలు సలహాలు మేము అందరం ఇస్తూ వచ్చినాం తప్ప ఎవరైనా కోర్టుకు పోయి ఆపించినవా? ఇవాళ కోర్టులు ఆపింది కూడా మీ వర్గాలే, మీ బంధువులే, మీ అనుచరులే. కాబట్టి బీజేపీ పాత్ర ఎక్కడ ఉన్నది? మీరు ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకొని సక్రమంగా ముందుకు పోండి. మీరు ఇచ్చిన 42% నిలబెట్టి ఈ దేశంలో విద్యా ఉద్యోగ రంగాల్లో తొలిసారి అవకాశం ఇచ్చింది తమిళనాడు, రాజకీయ రంగంలో తొలిసారి అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చరిత్ర పుటల్లో ఎక్కండి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వకలాభరణం కృష్ణమోహన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూడాలి మరి. సో వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ మీరు ఒక డెడికేటెడ్ కమిషన్ వేయండి, ఆ రిపోర్ట్ సమగ్రంగా తయారు చేసి పంపండి, ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టమని రాష్ట్రపతికి బిల్లు పంపండి, అసెంబ్లీలో ఆమోదించి. ఎందుకు ఆమోదం జరగదో చూద్దామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరి ఇది వాళ్ళ కడుపులోంచి వస్తుందా, లేకపోతే ఎట్లాగో వీళ్ళు చేయరు కాబట్టి అని మాట్లాడుతున్నారా? సరే, ఇట్లాంటి నాయకులు వాళ్ళు బీసీల కోసం కొట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడలేరు. కానీ వాళ్ళు ఆయా పార్టీల్లో ఉన్న ఆ పార్టీని లీడ్ చేసే పొజిషన్లో, వాళ్ళ ఆలోచనలను మార్చే పొజిషన్లో అయితే లేరు. బట్ ఆ పార్టీ విధానాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుద్ది అన్నది. ఏది ఏమైనా దీనికి పోరాటము, బయటికి రావడము, పోరాటం చేయడమే ఒక్కటే మార్గంగా కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.